ఓం శాంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక తపోవనం. ఈరోజు మనం శాశ్వత యోగిక వ్యవసాయం గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో అతి ప్రాచీన పద్ధతే సనాతన శాశ్వత యోగిక వ్యవసాయ పద్ధతి. మన భారతదేశం ప్రపంచ వ్యవసాయ రంగంలో అగ్రస్థానంలో ఉండేది. ప్రపంచ ఉత్పత్తుల్లోకెల్లా సగ భాగాన్ని కేవలం మన భారతదేశంలోనే పండించేవారు. భారతీయులు ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని వృత్తిగా భావించి చేసేవారు. ఏ ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు కాదు. కాబట్టి మనం పండించే వాటిలో గోధుమలు, ప్రత్తి, వరి, పప్పుధాన్యాలు, వస్త్రాలు వీటన్నిటినీ ఎగుమతి చేయడంలో భారతదేశం అతి పెద్ద కేంద్రంగా ఉండేది. వీటికి బదులుగా మనం ఇతర దేశాల నుంచి బంగారుని, వజ్రాలని మనం తీసుకునే వాళ్ళం. ఈ విధంగా మనం తీసుకోవడంతో మన భారతదేశాన్ని బంగారు పిచ్చుక అని పిలిచేవారు. ఈ విధంగా మన భారతదేశం స్వర్ణిమ భారతదేశంగా ఉండే మన భారతదేశానికి ఈ పరిస్థితి, ఇప్పుడు మనకు వ్యవసాయ పరిస్థితి ఏ విధంగా ఉందని ఆలోచిస్తే, నేను వ్యవసాయం చేస్తున్నాను లేకపోతే మా తండ్రి వ్యవసాయం చేస్తున్నారని చెప్పుకోవటానికి కూడా నామోసిగా ఫీల్ అవుతున్నారు. వ్యవసాయాన్ని ఎవరైనా చేయాలన్నా కూడా అది ఎవరో చదువుకొని వాళ్ళు చేస్తారో లేకపోతే అది పేదవాళ్ళు చేసేదో అనేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అతిగా దిగుబడి మనకి రాకపోవడంతో దాన్ని వదిలి మన ఉద్యోగాలు, వ్యాపారాల మీద వెళ్తూ ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి. కాబట్టి దీనికి కారణం ఎక్కడ అని మనం ఆలోచిస్తే, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి వ్యవసాయ రంగంలో రసాయనిక వ్యవసాయ పద్ధతిని అలవరిచి వెళ్ళారు. ఈ రసాయన వ్యవసాయ పద్ధతి మొదట్లో మనకి అధిక దిగుబడిని ఇచ్చినప్పటికీ రాను రాను దానివల్ల మనకి చాలా హాని జరిగిందని చెప్పుకోవచ్చు. కాబట్టి చీడ పురుగుల్ని, ఈ పెస్టిసైడ్స్ అంటే మందులు, వాటిని చంపే మందులు, అంటే మనం ఇంటెన్షనల్గా వాటిని మనం చంపుతున్నాం. అంటే వాటిని చంపి మనం తినాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. కాబట్టి వాటి ప్రభావం మన మీద పడే ఇంత హాని జరగటానికి కారణం. చీడ పురుగుల్ని హరించే విధానం ప్రకృతిలో స్వాభావికంగానే ఉంటుంది. పెస్టిసైడ్స్ని, చీడ పురుగుల్ని, వాటిపై ఆధారంగా బతికే కొన్ని జీవరాశులు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఇంటెన్షనల్గా వాటిని చంపాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం యోగయుక్తంగా ఏ విధంగా మనం చేయాలి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన రసాయనిక ఈ మందులు, క్రిమి సంహారక మందులు వాడటం వల్ల మనకు సహాయం చేసే, మన వ్యవసాయానికి, పంట రక్షణకు సహాయం చేసే వాటిని కూడా మనం కోల్పోతున్నాం. అంటే మనకి మంచి చేసే కొన్ని క్రిమి కీటకాలు అన్నమాట, కొన్ని ఏదైతే పంటకి హాని కలిగించకుండా సహాయం చేసే క్రిమి కీటకాలని, మట్టిని సారవంతంగా చేసే బ్యాక్టీరియాలను కూడా మనం కోల్పోతున్నాం అన్నమాట ఈ మందులు వాడడం వల్ల. ప్రకృతి కూడా మనకి సమతుల్యతను కోల్పోయి సకాలంలో వర్షాలు, సకాలంలో ఎండలు మనకి లేకపోవడం వల్లనే మనం వ్యవసాయంలో ఉత్పత్తిలో వెనకపడిపోయామనేది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మళ్ళీ మన పూర్వ వైభవానికి మనం ఏ విధంగా వెళ్ళాలి, ఈ సనాతన శాశ్వత యోగిక వ్యవసాయం మళ్ళీ మనం వెళ్ళినట్లయితే ఈ రసాయనిక మందులు, రసాయనిక ఎరువులు వాడకుండానే మనం మన వ్యవసాయాన్ని చేయొచ్చు అన్నమాట. భారతీయ వ్యవసాయంలో అన్నింటికంటే గొప్ప విశేషత ఏమంటే, రైతుకి భగవంతునికి, రైతుకి గోవంశానికి, రైతుకి పర్యావరణం, ప్రకృతికి భావనాత్మక సంబంధం ఉండేదన్నమాట. వాటితో ప్రేమగా పని చేయించుకునేవాళ్ళు. సకాలంలో వర్షాలు, సకాలంలో ఎండలు, గోవులు, ఎద్దులు దున్నటానికి అంతే ప్రేమగా అవి సహకరించేవన్నమాట. ఇప్పుడు ఆ సంబంధం అనేది, ఆ భావనాత్మక సంబంధాన్ని మనం కోల్పోయాం. ఈ శాశ్వత యోగిక వ్యవసాయం ఏ విధంగా చేయాలి అనేది మనం చూసినట్లయితే, శాశ్వత యోగిక వ్యవసాయం అంటే ఒక రైతు భౌతిక మరియు పరాభౌతిక శక్తుల సహకారంతో వ్యవసాయం చేయటం. భౌతిక, పరాభౌతిక అంటే ఏంటంటే, మనం భౌతికంగా మనం చూసేవి కళ్ళతో ఫిజికల్గా మనం ఒక విత్తనము, నీరు, ఎరువులు వీటిని మనం భౌతికంగా చూస్తాం. మన శరీరం కూడా భౌతికంగా ఉంటుంది.
అది పరాభౌతికం అంటే మనకు కనిపించని శక్తి. ఫర్ ఎగ్జాంపుల్కి మన శరీరంలో నేను భౌతికం, నా చేతులు, నా గుండె, నా బ్రెయిన్ అంటాను, కానీ నేను గుండె, నేను శరీరం అని చెప్పాను, నా శరీరం అంటాను. సో అదేవిధంగా నేను ఒక శక్తిని, ఈ శరీరాన్ని నడిపించే ఒక శక్తిని. కాబట్టి నేను శరీరం కాదు, నేను ఈ శరీరాన్ని ధారణ చేసి నేను ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. అది ఒక లైట్ అన్నమాట. ఇక్కడ మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో ఇక్కడ నేను ఉండి ఈ శరీరాన్ని, భౌతికమైన శరీరాన్ని పారభౌతిక శక్తి అయిన నేను ఒక ఆత్మని, ఒక స్పిరిట్, ఒక ఎనర్జీ, మనం ఎన్నో విధాలుగా పిలుచుకుంటాం అన్నమాట. సో నేను ఇక్కడ ఉండి ఈ భౌతిక శరీరాన్ని నడిపిస్తున్నాను. అదేవిధంగా ఒక ప్రసాదాన్ని మనం చూసుకుంటే, ఒక ప్రసాదం మనకు గుడిలో కానీ ఆశ్రమంలో కానీ మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఎంతో శక్తి నిండి ఉంది అని మనం నమ్ముతాం. ఎందుకంటే ఆ ప్రసాదాన్ని భగవంతుని దగ్గర పెట్టి, నైవేద్యంగా పెట్టి, వాటిలో భగవంతుని శక్తిని, ప్రేమని, ఆ దైవ శక్తిని దాంట్లో నింపి మనకు ప్రసాదంగా ఇస్తారు. కాబట్టి మనకు కొంచెం ప్రసాదం ఇచ్చినా కూడా అది మనం నలుగురికి పంచి తింటాం. అంటే ఆ కొద్దిగా వాళ్ళకు పెట్టడంతో వాళ్ళ కడుపు నిండదు, కానీ దాంట్లో ఇది భగవంతుని ప్రసాదం కాబట్టి దాంట్లో ఏదో శక్తి ఉంది. ఆ శక్తి వల్ల మన శరీరం కానీ మన ఆలోచనలు కానీ మంచిగా అవుతాయనే ఉద్దేశంతోనే మనం తీసుకొని తింటాం. కాబట్టి దాంట్లో ఏదో ఒక శక్తి ఉందని నమ్ముతామో అదే పరాభౌతిక శక్తి. కాబట్టి అదేవిధంగా మనం భగవంతునితో ఆ శక్తిని ఏ విధంగా తీసుకోవాలి అంటే, మనం కూడా పారభౌతిక శక్తి అంటే నేను ఒక ఆత్మని, భగవంతుడు ఒక పరమాత్ముడు అనేసి మనం అనుకొని ఆ శక్తిని మనం తీసుకొని మనం ప్రసాదంలోకి ఏ విధంగా శక్తిని ఇచ్చి అందరికీ పెడతామో, అదేవిధంగా ఆ సర్వోన్నతుడైన భగవంతుని ఆ కిరణాలను మనం తీసుకొని దశల వారీగా మనం విత్తనానికి, నీటికి, ఎరువులకి, పంట వచ్చిన తర్వాత ఆ మొక్కలకి మనం కలుపు మొక్కలను తీసేటప్పుడు కానీ, ప్రూనింగ్ చేసేటప్పుడు కానీ వాటితో ప్రేమగా మాట్లాడటం, వాటితో ప్రేమగా మనం వ్యవహరించినట్లయితే మన ప్రేమని, మన స్నేహాన్ని అవి స్వీకరిస్తాయి. కాబట్టి వాటితో మనం ఎంత దగ్గర అయినట్లయితే అవి అంత ప్రేమగా మనకు ఫలాలను ఇస్తాయన్నమాట. సనాతన వ్యవసాయం లేదా శాశ్వత యోగిక వ్యవసాయం, యోగ సాధనతో విభిన్న యోగానుభూతులతో చేసే వ్యవసాయమే సనాతన లేదా శాశ్వత యోగిక వ్యవసాయం. భౌతిక మరియు పరాభౌతిక శక్తుల మధ్యన భావనాత్మక సంబంధాన్ని స్థాపించి ప్రాచీన కాలంలో అనుసరించిన విధానంతో సాగు చేయటయే ఈ యోగ వ్యవసాయం. మనం క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే శాశ్వత యోగ వ్యవసాయం అనగా రైతు భౌతిక మరియు పరాభౌతిక శక్తుల సహకారంతో వ్యవసాయం చేస్తూ తనలోని ఆలోచన తరంగాలను ప్రకృతిపైన, పంటలపైన ప్రయోగించటం. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు ఉపయోగించకుండా తరతరాలుగా వస్తున్న సహజ సిద్ధమైన ఎరువులు, సస్యరక్షణ పద్ధతులను అనుసరించటం. ఇది సుస్థిరమైన విధానమే కాకుండా ఇది ఒక సంపూర్ణమైన సైన్స్. ఎలాగైతే మన పంచతత్వాల కర్మేంద్రియాలను తోడు చేసుకున్నప్పుడే మనలోని చైతన్యమైన ఆత్మ తనలోని వ్యక్తిత్వాన్ని, శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను, భావోద్వేగాలను వ్యర్థపరచగలదో, అలాగే ఒక విత్తనంలో దాగి ఉన్న సమూల వృక్షసారాన్ని వెలికి తీయాలంటే పంచతత్వాలతో జోడింపవలసి ఉంటుంది. ఒక మనిషి తన బాల్య దశ నుండి ఆధ్యాత్మిక సాధనను అవలంబించినట్లయితే ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగానో, దేశోద్ధారకుడిగానో తీర్చిదిద్దబడతాడు. అలాగే ఆధ్యాత్మిక విధానంతో విత్తనానికి, పంచతత్వాలకు యోగ తరంగాలను అందిస్తూ పండించినట్లయితే ఆ పంట ఆరోగ్యకరమైనదే కాకుండా మనందరిలో ఆధ్యాత్మికతను పెంచే ప్రసాదంగా మారుతుంది. ఈ విధంగా పండించే పంటతో మనం చేసే అన్నం పరబ్రహ్మ స్వరూపంగా, బ్రహ్మభోజనంగా గ్రంథాలలో పేర్కొనబడింది. ఈ విధంగా విత్తనం నుండి మొదలుకొని పంట నుండి విత్తనాలు తయారయ్యే వరకు అన్ని దశల్లోనూ విత్తనాలకు మనం సకారాత్మక ఆలోచనలు,
పవిత్రమైన సకారాత్మక ఆలోచన తరంగాలతో సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయిన నిరాకార పరమాత్మ నుండి శక్తిశాలి కిరణాలను స్వీకరిస్తూ వాటిని పంచతత్వాలకు విత్తనాలకు అందిస్తూ వాటి వాస్తవిక అస్తిత్వ యోగ్యతను సృజింపచేయటమే ఈ విధానానికి మూలాధారం. సనాతన విధానమైన ఈ శాశ్వత యోగిక వ్యవసాయాన్ని మనందరం ఆచరిద్దాం. ఈ విశ్వాన్ని మానవతా విలువలతో, దివ్య గుణాలతో, ఆయురారోగ్యాలతో సుసంపన్న స్వర్గంగా మారుద్దాం. ఈ శాశ్వత యోగిక వ్యవసాయాన్ని క్లుప్తంగా మీరు తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న నిరాకార జ్యోతిర్బిందువైన శివ పరమాత్మ ద్వారా స్థాపించబడిన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించినట్లయితే అక్కడ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున 20 విభాగాలలో సేవలు చేస్తున్నారు. వ్యవసాయము మరియు గ్రామీణాభివృద్ధి విభాగం కూడా ఒకటి. ఈ విభాగంలో ఉచితంగా గ్రామాలలో యోగ వ్యవసాయ శిక్షణ, సహజ రాజయోగ శిక్షణను 7 రోజుల పాటు రోజుకు 1 గంట చొప్పున మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా శిక్షణ తీసుకున్న అనేక మంది రైతులు ఈ యోగ వ్యవసాయాన్ని ఆచరిస్తూ అధిక దిగుబడిని, అధిక నాణ్యత గల పంటను తీస్తున్నారు. ఈ యోగ వ్యవసాయాన్ని అందరం ఆచరిద్దాం. భారతదేశాన్ని స్వర్ణిమ భారతదేశంగా మారుద్దాం. ఈ యోగ వ్యవసాయానికి సంబంధించిన అశోక తపోవనం అనే ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ యోగ వ్యవసాయానికి సంబంధించిన అనేక వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మీ సపోర్ట్ తెలియజేయాలనేసి కోరుకుంటున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓం శాంతి.